పచ్చని మొక్కలు, చల్లని గాలులు, మందుల్లేని కూరగాయలు, మనసుకు ఆహ్లాదాన్ని పంచే రంగురంగుల పూలు ఇవన్నీ ఇంటిలోనే లభిస్తే ఇక ఆ గృహమే నందనవనమవుతుంది కదూ. మొక్కలతో స్నేహం చేయాలనిపించిన ఓ మహిళ కలలకు రూపమే ఇప్పుడు మేము మీకు చూపించబోయే ఆ మిద్దె సేద్యం. ఇంటి ఆవరణలోనే కాదు, మేడపైన సేద్యం చేస్తూ ఆనందానుభూతులు సొంతం చేసుకుంటున్న ఆ దంపతులెవరో, ఇంటిని నందనవనంలా మార్చుకున్న తీరేమిటో మీకు చూడాలని ఉందా? మరెందుకు ఆలస్యం, చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకుపచ్చని భవనం విశాఖపట్నం నగరం సాలగ్రామపురంలో ఉంది. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ఇంటిని ఇంత చక్కగా తీర్చిదిద్దారు తుమ్మల స్వరూప. చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న స్వరూప ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ప్రసారమవుతున్న మిద్దె తోటల పెంపకం చూసి ఇలా ముందడుగు వేశారంటారు. భర్త గణేష్ సహకారం తోడవ్వటంతో ఇంటి ఆవరణలో అలంకరణ మొక్కలు, మేడపైన సేంద్రియ పద్ధతులలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నామని తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఇక్కడంతా కూడా కాంక్రీట్ బిల్డింగ్సే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తాయి కదండి టౌన్లో. మాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అండి. అందుకని మా ఇంటిని కూడా ఒక పల్లెటూరు వాతావరణంగా మార్చుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీ ఇల్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్లేసెస్లో అందరిలోనే అని. మనం బయటకు కూడా ఏం వెళ్ళవసరం లేదండి, పార్కులకు కూడా వెళ్ళవసరం లేదు. ఇంటి దగ్గరే మనం ఒక గార్డెన్ని అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుందండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇంటి ముందుని మనకి ఏమేమి అందంగా ఉంటాయి అనేది కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని కూడా పెంచుకుంటున్నాం, చూద్దరు. కానీ ఇంటి ముందు ఇగోండి ఎలిఫెంట్ నోస్ ప్లాంట్ అండి, చాలా బాగుంటాయి డెకరేటబుల్గా. అలాగే ఇక్కడ మనకి ఇగ్జోరా ప్లాంట్ ఉంది. అంటే షో ప్లాంట్స్ని కూడా మనం ఇలాగా ఈ స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇలా తగిలించుకునేటట్టు ఉన్నాయి. పెన్సిల్ క్యాక్టస్ ప్లాంట్ అండి ఇది. అలాగే ఇక్కడ ఏంజిల్ ప్లాంట్ అంటారు, ఇది ఒక ఫ్లవరింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు దాని సీజన్ వచ్చినప్పుడు. మల్లె చెట్టు కూడా పెరిగిందండి, పై వరకు వెళ్ళింది. ఆ తమలపాకు చెట్లు అయితే అలా ఎదుగుతూనే ఉన్నాయి, పై వరకు వెళ్ళిపోతాయండి. ఇక్కడ మనకి చుట్టుపక్కల వాళ్ళు కూడా చక్కగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎవరికైనా కావాలంటే పూజకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి తమలపాకు మొక్కలు పెంచడం వల్ల నాకైతే హ్యాపీనెస్, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి. పాండవొత్తి ప్లాంట్ అంటారనమాట. ఇది ఒత్తు వెలుగుతుంది అనమాట. ఆయిల్లో పెడితే మనం ఎవరైనా ఒత్తులు వేస్తాం అక్కర్లేదు, ఈ ఆకుతోనే మనం ఒత్తుని వెలిగించుకోవచ్చండి. ఇక్కడ శంకుపూల మొక్క అండి, ఇది డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇక్కడికి వచ్చేసరికి లిల్లీ ప్లాంట్స్ కూడా వేసుకున్నాను, పసుపు వేసుకున్నానండి. మనకి పసుపు పండించుకోవడం వల్ల మనకి ఎంత ఉపయోగం అంటే ఇంట్లోనే మనం పసుపు ఆడించుకోవచ్చు. ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా మనకి ఉపయోగపడే విధంగా ఇలా పసుపుని ఇంట్లోనే పండించుకోవచ్చు అని చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇది పండి మనం ఇంట్లో దేవుడికి ఉపయోగించుకునేటప్పుడైతే ఈ ఆకులు కూడా అప్పుడప్పుడు మనం డికాషన్లా యూజ్ చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిది, స్టమక్ పెయిన్స్ అవి తగ్గుతాయి. ఇక్కడ మేము ఇంటి ముందు ఆవరణంలో అరటి చెట్టుని పెంచుకుంటున్నామండి. ఇది పాట్లోనే వేసుకున్నాము, గెల దిగుతుంది. అలాగే ఈ అరిటాకుల్లోనే మేము పండుగలకి దేవుడికి ఉపయోగించుకుంటాము, అందులోనే భోజనం కూడా చేస్తాము. ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. పూజలకు ఉపయోగించుకుంటాం కదా ఎక్కువగా. ఈ పూల మొక్కలు పెంచుకుంటున్నాం అంటే ఎప్పటికప్పుడు మందార మొక్కలు, ఇక్కడ నాగపంచమి మొక్క ఉందండి. పువ్వులు కొనుక్కునే పని లేకుండా చక్కగా ఇలా తెంపుకొని దేవుడికి ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. గోరింటాకు కూడా ఎంతో ఉపయోగకరం కదండి. ఆషాఢంలో మనకి ఎక్కువగా ఆడవాళ్ళు గోరింటాకుని పెట్టుకుంటారు కదండి. ఈ విధంగా మొక్కను పెంచుకోవడం వల్ల మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పెళ్లి కూతుర్లు వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, పేరెంట్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మనకి చామదుంపల మొక్కలండి. ఇవి చామదుంపల ఆకులు చూసారా, వర్షంలో చక్కగా నీటి బిందువులు ఎలాగా అందుమే కనిపిస్తున్నాయి, ముత్యాల్లాగా. చూడడానికి కూడా ఎంతో డెకరేటబుల్గా ఉంటాయండి మొక్కలు కూడా. అందానికి అందం, గ్రీనరీ, మంచి పచ్చదనం, మంచి ఎయిరేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రేర్ ప్లాంట్ అండి, మిరపకాయలు, బ్లాక్ మిర్చి అంటారు, స్పైసీ అనమాట. ఒక 2 అయితే చాలన్నమాట, ఎంత బాగా కాస్తాయండి ఒక్క మొక్క అయినా కూడా. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ అనేది మనం టీలో యూస్ చేసుకుంటూ ఉంటాము, అలాగే డిటాక్స్ డ్రింక్స్ కదా యూస్ చేసుకుంటూ ఉంటాము. హెల్త్ పర్పస్ కూడా మనకి ఇది ఉపయోగం. ఇక్కడ చూడండి మనకి వంకాయలు ఎలా పెరిగాయో. అంటే ఇది రేర్ వెరైటీ పొడవు వైట్ వంకాయలండి.
నెక్స్ట్ ఇక్కడికి వస్తే చెరుకు కూడా మనం చిన్న చిన్న టబ్స్లోని చెరుకును కూడా పండించుకుంటున్నాం అండి. ఇది మా టెర్రస్ గార్డెన్ అండి. మా మేడ పైన మేము ఈ మొక్కలన్నీ పెంచుకుంటూ ఉన్నాము. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి, కూరగాయలు, పండ్లు, అలాగే పువ్వుల మొక్కలు, ఆకుకూరలు అన్నీ కూడా పెంచుకుంటున్నాం. అంతేకాకుండా తీగ జాతులను కూడా నేను పెంచుకుంటూ ఉన్నాను. అక్కడ మీరు చూసినట్లయితే బీరకాయ కనిపిస్తుంది కదండి, అలాగే దొండపాదులు, ఆనపకాయలు, కాకరకాయలు ఇవన్నీ కూడా పండించుకోవచ్చు. పూల మొక్కలు కూడా ఉన్నాయండి, చక్కగా గన్నేరు. ఇక్కడికి వచ్చేసరికి ఇది టెక్సాస్ సేజ్ ప్లాంట్ అండి. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్. మనకి ఈ ఆకులు గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, ఆకులు కూడా కవర్ చేసేసి ఫుల్గా పువ్వులు అయితే పోస్తాయండి దీని సీజన్ వచ్చినప్పుడు. ఇది వంకాయలండి. నేను ఒక పాట్లో నారు వేసుకొని అది కొంచెం మనం ఇంత సైజు వచ్చిన తర్వాత కొంచెం ఆకులు పెద్దవైన తర్వాత ఆ ప్లాంట్స్ని ఒక బ్లాక్ టబ్లోని నేను 3 మొక్కలను అయితే వేసుకుంటాను. ఈ 100 రూపాయల టబ్స్ ఉంటాయి కదండి, ఇవి చాలా బాగా ఉంటాయి కూరగాయల మొక్కలకి, తీగజాతి మొక్కలకి. ఈ బ్లాక్ టబ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఈ బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకుంటాను ఇంట్లోనే తయారు చేసుకున్న ఫర్టిలైజరే ఇస్తూ ఉంటే చక్కగా ఈ విధంగా కూరగాయలు గుత్తులుగా కాస్తుంటాయండి. కిచెన్ కంపోస్ట్ కూడా యూజ్ చేస్తాము. అలాగే పెస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇంట్లోనే పుల్లటి మజ్జిగ, ఇంగువ, కుంకుడు పులుసు దాన్ని తయారు చేసి ఈ స్ప్రే చేయడం వల్ల ఎటువంటి పెస్ట్ కూడా ఉండదన్నమాట. అంతేకాకుండా బొర్బాటీలు, ఇంకా బేర మొక్కలు, ఇంకా ఇక్కడ బెండకాయ మొక్కలు ఉన్నాయండి. అంజూర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెంచుకుంటున్నాం. జామకాయల్లో 2-3 రకాలు ఉన్నాయండి. తైవాన్ జామ, నార్మల్ జామ, అలాగే ఇంకోటి బ్లాక్ జామ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. చాలా బాగా కాస్తున్నాయి. ఆ కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది తినాలని, అంత టేస్టీగా కూడా ఉంటాయండి. ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ నారింజ, ఇంకా బత్తాయి పళ్ళ మొక్కలు, పోమ్ గ్రానెట్, జెర్బెరానీ ప్లాంట్స్ అని ఈ విధంగా డెకరేటిబుల్ ఫ్లవర్స్ కూడా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. కనకాంబరాలు, మందార పువ్వులు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇవి మనకి క్యాన్సర్ని కూడా తగ్గించే గుణం ఉంది. ఈ మొక్కల్ని నేను ఏంటంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అమ్ముతారండి నర్సరీస్లో. అవి ఏంటంటే మనకి ఇక్కడ టెర్రస్ పైన చాలా సింపుల్గా ఫ్రూటింగ్ అనేది వస్తుంది అనమాట. స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇప్పుడిప్పుడే పోత వస్తుంది. ఆల్రెడీ సీజన్ అయిపోయింది, కోసేసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. టెర్రస్ పైన సీతాఫలాన్ని కూడా కాయించుకున్నాము. చిన్న టబ్లో వేసానండి, పండు కూడా వచ్చింది, చూసారు కదా. ఇలా ఆర్గానిక్గా పెంచుకున్న ఫ్రూట్స్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి. అలాగే దీనికి ఏం పెద్దగా ఖర్చు కూడా ఉండదండి. మనం గార్డెన్ చేయాలంటే ఎంతో ఖర్చు అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో నో ప్రాబ్లం అండి. ఒక్కసారి మనం టబ్స్ని, మట్టిని గనక అరేంజ్ చేసుకుని మొక్కల్ని పెంచుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనకి దానికి ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టవసరం లేదు, ఏమీ కొనవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకుని వాటిని చక్కగా ఇలా ఆనందంగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. మంచి ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంటాయి. సో మనమే విత్తనాలను కూడా మనం సేకరించుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఈ నేను బీరకాయలని, ముదురు బీరకాయ ఒకటి వదిలేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా కూడా బీరపాదులని వేసుకోవచ్చు. అలాగే ఆనపకాయ, కాకరకాయ, బెండకాయ విత్తనాలు అన్నీ కూడా గార్డెన్ నుంచి సేకరించుకుంటూ ఉంటాను. మాకు ఇక్కడ పల్లెటూరు వాతావరణం మన గార్డెన్లో కనపడాలని చెప్పి ఇక్కడ మేము పూరి వెళ్ళినప్పుడైతే ఈ నెస్ట్ తయారు చేసి అమ్ముతున్నారండి. తెచ్చుకొని ఇక్కడ ఇలా వేలాడదీసాము. ఎలా అంటే పక్షులు కూడా వస్తూ ఉంటాయి, ఇవి చూసి ఇందులోకి గూడు పెట్టుకోవడానికి కూడా వాటికి అనిపిస్తుంది, వచ్చి వెతుకుతూ ఉంటాయి అనమాట గూడు పెట్టుకోవాలని. ఇదే కాకుండా మనకి ఇలాగా ఎండుటాకులు ఉండడం వల్ల, తీగ జాతులు ఉండడం వల్ల కూడా అక్కడ గూళ్ళు ఏర్పరచుకుంటాయి. సో పక్షులకు కూడా మనం కొంచెం వాటర్ని ఎక్కడైనా అరేంజ్ చేసి గార్డెన్లో పెడితే వాటికి కూడా దాహం తీరుస్తాం కదా, అది కూడా మనం చెయ్యాలి. పక్షులకు కూడా ఒక ఫుడ్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలండి వాటికి కూడా. అలాగే ఇక్కడ మనకి ఇది ద్రాక్ష పాదండి. ఒక టబ్లో వేసాను, ఆ చివరి నుంచి ఇదంతా కూడా వచ్చి ద్రాక్ష పాదు ఎదుగుతుంది. ఇవి కూడా 2 సార్లు మాకు ద్రాక్ష పళ్ళు అయితే కాసాయండి, గుత్తులు వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది, గార్డెన్లోనే మనం ఇలాగ ద్రాక్ష పళ్ళు కూడా కాయించుకోవచ్చా అని చెప్పి. మాకు ఏ బాధలున్నా, కష్టాలున్నా కూడా ఈ గార్డెన్లోకి వచ్చేసరికి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండిపోవాలా అన్నట్టుగా మేము వస్తూ ఉంటాం. ట్యూషన్ చెప్పేదాన్ని, అప్పుడు ఆ పిల్లలు కూడా వచ్చి ఫొటోస్ దిగడం, ఇక్కడే స్పెండ్ చేయాలనుకోవడం, ఈ ఫ్రూట్స్ కోసం కూడా వస్తూ టీచర్ ఫ్రూట్స్ కావాలంటూ ఉంటారు. అవి చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మా ఫ్యామిలీ కూడా మేము ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళం, కానీ ఎప్పుడైతే మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఇలా పచ్చదనాన్ని ఇంట్లో పెంచుకుంటున్నామో మా బయటికి కూడా వెళ్ళాలన్న ఆలోచన కూడా రావడం లేదు. ఎప్పుడైనా ఇలా ఈవినింగ్ వచ్చేస్తూ ఉంటాము, చక్కగా టీ ఇక్కడే టేబుల్ దగ్గరే
చాయ్ తాగుతూ మార్నింగ్ కూడా స్పెండ్ చేస్తూ ఉంటాము. ఈ ఉదయం వచ్చే సూర్యకిరణాలని ఎంజాయ్ చేస్తూ టీ తాగుతూ ఈ పచ్చని వాతావరణం చూడగానే మాకు ఎక్కడ లేని ఆనందం అనుభూతి కలుగుతూ ఉంటుందండి. మూన్ టైంలో డిన్నర్ కూడా చేస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ డైనింగ్ టేబుల్ కూడా అందుకని మేము అరేంజ్ చేసుకున్నాం. మిద్దె తోటను ప్రారంభిస్తానని తన భార్య చెప్పినప్పుడు తనకు ఎంతగానో సంతోషం కలిగిందంటారు స్వరూప భర్త తుమ్మల గణేష్. నాకు కొద్దిగా ఫస్ట్ అనిపించింది, కొండ మీద కదా ఇవన్నీ, మనకు మట్టి అది అన్నీ దొరకదు కదా, ఏం చేయగలం మనం అన్ని కరెక్ట్గా, నీకు మనసులో అనిపించింది చేయగలమా లేదని అనిపించిందండి. సరే చూద్దాం, తన మనసులో ఇంట్రెస్ట్ ఉంది, నాకు మొక్కలు పెంచడం వాటితోనే కొద్దిగా స్నేహంగా ఉండడం, మనం కొద్దిగా మైండ్ డైవర్షన్ లాగా దానికి చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది, నాకు ఇష్టం అంటే నేను బాగా చెప్పేటప్పుడు అయితే సరే అని చెప్పి నాకు కూడా మనకి, ఎందుకంటే నేచర్ని ఎవరు ఇష్టపడరండి, ఎవరైనా గ్రీనరీ అంటే అందరికీ మనం పార్కులకి బయటికి వెళ్తుంటాం, అంటే గ్రీనరీ కోసమే కదండి వెళ్తూ ఉంటాం. అదే గ్రీనరీ మన ఇంటి ముందు మనం ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేస్తూ కూడా ఇవి చేస్తామనంటే మనకి ఎవరికైనా సంతోషమే కదండి. అందుకని కొద్దిగా స్టాండ్స్ కానీ ఇవన్నీ మనకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అయితే అరేంజ్మెంట్ చేశానండి. ఆ సమయానికి మట్టి అది ఇది అని అంటే మట్టి కొద్దిగా అరేంజ్ చేస్తే మిగతా పని అంతా తందే ఎఫర్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం తెచ్చేసినంత మాత్రంలో వాటి మొక్కల్ని వాటికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అసలు నాకు కూడా ఆశ్చర్యం వేస్తుందండి, ఏంటంటే చిన్న గార్డెన్ కదా అని అనుకుంటారు ఎవరైనా చెప్పేటప్పుడు కూడా నమ్మశక్యంగా ఉండదు, కానీ రియల్ మేము అనిపిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. కూరగాయలు కొనే అవసరం మ్యాక్సిమం ఉండదండి, ఎందుకంటే అలా చూస్తే ఒక 5-6 వంకాయలు కోసుకొస్తుంది, ఆ పూటకి మధ్యాహ్నంకి సాయంత్రంకి సరిపోతుంది. అలా బెండకాయలు అంటుంది, లేదా బీరకాయలు వస్తుంటాయి, ఇలా ఆకుకూరలు అప్పుడప్పుడు వేస్తుంటుంది. ఇలాంటి అన్ని రకాలు ఆకుకూరలు ఇవన్నీ వేయడం వల్ల మాకు ఏంటంటే వారానికి మటుకు మాకు ఏదో రకంగా కూరగాయలు కొనే అవసరం లేకుండా అయిపోతుంటుంది. కరివేపాకు కానీ ఇవన్నీ హ్యాపీ అనిపిస్తుందండి. తర్వాత ఫాదరు 95 ఇయర్స్ ఆయన విలేజ్లో ఉండి వచ్చి సిటీలో ఉండేటప్పుడు గార్డెన్ స్టార్ట్ చేయకముందు మటు చాలా ఇబ్బంది పెట్టిస్తారు. ఉండరా ఇక్కడ ఉండరా, అక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు కదా, నన్ను అందరూ ఇక్కడ ఉన్నామైనా సరే ఆయన అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడేవారు. నాకు ఆ ఊర్లోనే బాగుంటుంది, అది ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఈ గార్డెన్ చేసిన తర్వాత అండి మీరు చెప్తే నమ్మరు, ఆయన మా బ్రదర్ దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరండి, చాలా హ్యాపీగా అక్కడ ఉండగలుగుతారు. అది నాకు అది చాలా ఇది అనిపిస్తుంది.